హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ విష్ణు గారి హ్యాష్‌ట్యాగ్ సింగిల్ మూవీ అయితే ఇప్పుడైతే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే అజయ్ అంటే మన హీరో, పూర్వి అంటే ఇష్టం, హరిణి అజయ్ అంటే ఇష్టం. వీళ్ళిద్దరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెట్ అయిందా లేదా, అసలు ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారు మన డైరెక్టర్ గారు. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు మూవీ ఎక్కడెక్కడ స్లో ఉంటుందో అక్కడ మనకైతే మంచి మంచి కామెడీ సీన్స్ అయితే పడ్డాయి భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా బాగా మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి అండ్ చాలా బాగా నవ్వుకుంటారు కూడా. అలాగే మనకైతే మీమ్స్ డైలాగ్స్ కానీ అండ్ వేరే డైలాగ్స్ కూడా ఉంటాయి భయ్యా. అండ్ అది కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్తాను నేనైతే. అలాగే మనకు లాస్ట్ క్లైమాక్స్ పెళ్లి ఎపిసోడ్ కూడా నాకైతే చాలా బాగా పర్ఫెక్ట్ అయింది. అక్కడైతే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి అండ్ చాలా బాగా కుదిరిందని చెప్పుకోవాలి. అలాగే మనకు లాస్ట్ ఎండింగ్ కూడా కొత్తగా ఉంది భయ్య అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే ఎండింగ్. అండ్ సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ ఓకే ఓకే అనిపించింది. బీజిఎం అయితే ఇట్స్ ఓకే భయ్య, బాగుంది. ఇవే భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా తీసుకెళ్తారు భయ్య, మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అనిపించింది. ఓవరాల్ నాకైతే డీసెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకైతే కొంచెం క్రింజ్ కామెడీ సీన్స్ ఉంటాయి అండ్ మీమ్స్ డైలాగ్స్ అయితే తీసుకున్నారు. ఆ మీమ్స్ డైలాగ్స్ కూడా అసలు వర్కౌట్ కాలేదనిపించింది. కానీ కామెడీ చేద్దాం అనుకున్నారు కానీ ఓవరాల్ కామెడీ అయితే వర్కౌట్ కాలేదనిపించింది. సాంగ్స్ ఏం బాగాలేవు భయ్య అండ్ సాంగ్స్ ప్లేస్ పైన కరెక్ట్ అనిపించలేదు నాకైతే. సాంగ్స్ అయితే ఓవరాల్గా నాకైతే నచ్చలేదు సాంగ్స్. అలాగే మనకైతే ఎమోషనల్ సీన్స్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు భయ్య. అండ్ కీర్తిక సినిమా గారు అయితే అసలు ఏం యాక్టింగ్ చేశారో ఆమెకే తెలియాలి ఎమోషనల్ సీన్స్లో అయితే. స్టోరీ లైన్ కూడా అంత కొత్తగా ఏం కాదు భయ్య, చాలా రొటీన్ స్టోరీ లైన్ అయితే తీసుకున్నారు మన డైరెక్టర్ గారు అయితే. ఇక ఓవరాల్ ఎలా ఉందిరా భయ్ మూవీ చూడొచ్చా లేదా అంటే నాకు మాత్రం వన్ టైం వాచబుల్ భయ్య. మీకు ఓన్లీ కామెడీ సీన్స్ కావాలి, నవ్వుకోవాలనుకుంటే మూవీని అయితే వెళ్ళిపోండి భయ్య. చాలా కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, ఇది మాత్రం చెప్తా. యాక్టింగ్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ గారును అండ్ మనకు శ్రీ విష్ణు గారు అయితే చింపేసి అవతల పరేశారు భయ్య. యాక్టింగ్ అయితే ఇద్దరు హీరోయిన్స్ అయితే డీసెంట్ అయితే యాక్టింగ్ అయితే చేశారు, అంతే భయ్య. ఇది భయ్య మరి హ్యాష్‌ట్యాగ్ సింగిల్ మూవీ రివ్యూ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీరు మూవీ చూసారు లేదా కింద అయితే కామెంట్ చేయడం లింక్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.